సో హాయ్ గైస్, శశి వదనే మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒక్కసారి ఈ కొటేషన్ వినండి భయ్యా. ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చిన యుద్ధం చేయాల్సిందే. అంటే ఎన్ని అడ్డాంకులు వచ్చినా సరే చేయాల్సిందే. అసలుకి ఈ కొటేషన్ ఎవరు రాసిరో, ఈ సినిమాని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేసిండో అస్సలకి అర్థం కాదు భయ్య. పాత చింతకాయ సినిమా చెప్తున్నా కదా, రోత సినిమా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చెప్తా, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. హీరోయిన్ వెళ్తుంటుంది, తన సైకిల్ చైన్ వచ్చేసరికి తెగిపోతుంది. దాని తర్వాత ఆ సైకిల్ చైన్ మన హీరో అయితే పెడతాడు. సో ఆ సైకిల్ చైన్ అవుతుంది అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య లవ్ స్టోరీ. ఎంత రోతగా ఉందంటే అసలుకి ఇలాంటి సినిమాని ఎలారా తీసిరు అని ఆ డౌట్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు. అసలుకి ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ రైటింగ్ కావచ్చు, ఆ డైరెక్షన్ కావచ్చు, అన్ని మైనస్. సాంగ్ కూడా నచ్చలేదు అని చెప్పొచ్చు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు భయ్య, ఆ ఎక్స్పోజింగ్ చేస్తుందా, యాక్టింగ్ చేస్తుందా, ఏదైనా అంటే ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తుందా తన ఫేస్ మీద, ఏమీ అర్థం కాదు. చెప్తున్నా కదా, హీరో తనకి ఇచ్చిన రోల్లో ఓకే చాలా బాగా చేసిండు. బట్ చెప్తున్నా కదా, సాంగ్ నచ్చలేదు, మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ నచ్చలేదు నాకు. అసలుకి కాన్సెప్టే నాకైతే నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. చాలా రోతగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాని అస్సలకి ఇలాంటి ఒక రోత సినిమాని ఎలా తీయాలనుకుంటారో అస్సలకి అర్థం కాదు. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, చెప్తుంటే నాకే చిరాకైతే పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు ఎన్ని 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 చూడాలో దారుణం ఇది. చెప్తున్నా కదా, మనకైతే అస్సలకి ఎందుకురా చూస్తున్నాం ఇలాంటి ఒక చెత్త సినిమాని అనే ఒక టాత్ అయితే మనకైతే వస్తుందని చెప్పుకోవచ్చు. సో మీరైతే మీ టైంని అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఎందుకు రిలీజ్ చేసిరో వాళ్ళకి తెలియాలి. సో వీళ్ళైతే చాలా అనవసరంగా రిలీజ్ చేసిరేమో అని అనిపించింది నాకైతే. సో డెఫినెట్గా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు అయితే నాకైతే అస్సలకి కనెక్ట్ అవ్వదు. ఆ స్టోరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలానే కొంతమంది యాక్టర్ పర్ఫార్మెన్స్, అస్సలకి విలన్ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మూవీ అయితే చూసి తెలుసుకోవచ్చు. దాని తర్వాత మీకు నవ్వు అస్సలకి ఆగదు. చెప్తున్నా కదా, ఎందుకు తీస్తున్నారా ఇలాంటి ఒక సినిమాని, ఒక మంచి స్టోరీ లైన్ రాసుకొని తీయొచ్చు కదా అని అనిపిస్తుంది మీకు. సో అంత రోతగా అయితే ఈ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే ఎడిటింగ్ అయితే ఓకే ఓకే చాలా బాగా అనిపించింది. ఎడిటింగ్ ఒక్కటే, ఇంకా కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగుంది. అలానే దాని తర్వాత విఎఫ్ఎక్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాంటి స్టోరీ కావచ్చు, అన్ని అందరూ యాక్టర్స్, టెక్నీషియన్స్ అంత రోతగా అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది నా రివ్యూ ఆఫ్ శశి వదనే. సో ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మరి నెక్స్ట్